ఏప్రిల్ 19 దేవుని వాక్య ధ్యానం. ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని ఉన్నతమైన కృప క్రీస్తు ప్రత్యక్షతా దినములలో మరొక ఆదివారాన్ని చూచే ధన్యత మనకు కలిగింపజేసింది. అందును బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనము స్థిరపరచబడిన వారంగా, ప్రభువుని కలిగి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉంటున్న ఈ విశ్వాస యాత్రలో ప్రభు ప్రత్యక్షత మన జీవితానికి ఆశీర్వాదకరం అనే దానికి ఒక మంచి నిదర్శనగా ఈ సంఘటన ఉంది. యేసు యొద్దకు వెళితే స్వస్థత కలుగుతుంది అనే నమ్మకం నలుగురిలో కలిగింది. ఆ నలుగురు పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వానిని మంచముతోనే తీసుకుని వచ్చి క్రీస్తు యొద్దకు తీసుకుని రాగా, ఆయన వారి విశ్వాసాన్ని చూసి ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పడం మనం గమనిస్తాం. ప్రియులారా, ఈరోజు కదలలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాణిని ఒక నలుగురు యేసు యొద్దకు నడిపించగా, వాడు కదిలినటువంటి ప్రభువు యొక్క సాక్షిగా నడవసాగిన. ప్రియా బిడలారా, విశ్వాసము అనేది కూడా కుంటిపడినప్పుడు, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు నీ తోటి వారిలో ఉన్నటువంటి కదలనిటువంటి విశ్వాసులను ప్రభు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత నీదే. మీ నలుగురు నీ తోటి వారిని ప్రభు యొద్దకు నడిపించినప్పుడు ప్రభు వారి యొక్క పాపములను క్షమించి, మీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వారి పాపములను క్షమించి వారు నడిచేటువంటి ఉన్నతమైన విశ్వాసం కలిగిన వారిగా ప్రభు వారిని నడిపిస్తాడు. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మనము ప్రభు యొక్క విశ్వాసాన్ని కలిగిన వారంగా ముందుకు వెళ్ళాలి. దానికి ప్రభు యొద్దకు వెళ్ళినప్పుడు మన పాపములు, ఆధ్యాత్మికమైనటువంటి పక్షవాయువు కలిగినటువంటి స్థితి, కదలలేని స్థితి, చలనం లేనటువంటి స్థితి, స్పర్శ లేనటువంటి స్థితి, ఎందుకు పనికిరానటువంటి స్థితి నుంచి కదలిక, జీవం కలిగిన స్థాయిలోనికి ప్రభు నడిపిస్తాడు. ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన అంటున్నాడు, భయపడకు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీవు స్వస్థత పొందుకుంటున్నావు. నీ పరుపునెత్తుకుని నువ్వు వెళ్ళగలిగినటువంటి ఉన్నత స్థాయి నీకు అనుగ్రహింపబడుతుంది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. జనులు అది చూచి భయపడ్డారు. మనుషులకి ఇట్టి అధికారము ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియులారా, ఆ పక్షవాయువు గల వారిని లేచి నడవమని చెప్పగా వారు లేచి నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసి, నీవు నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలను నీవు ఉన్నతంగా చూపించటానికి నీవు ఇతరులను దేవుని యొద్దకు నడిపించేవానిగా నువ్వు ఉండాలి. వచ్చిన వారితో ప్రభు అంటున్నాడు క్రీస్తు ప్రత్యక్షతలో, భయపడకు, నీ పాపములు క్షమింపబడి. ఆ పక్షవాయువు గలవాడిని క్షమించిన ప్రభు మనలను క్షమిస్తున్నాడు. తిరిగి మరి అన్నడూ ఆ పాప స్థితిలోనికి వెళ్లకుండా ప్రభు వెంబడి వెళ్ళినట్లుగా ప్రభు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీ వద్దకు వచ్చు వారిని త్రోసివేసే దేవుడు కాదు. అతని పాపములు క్షమించి అతనికి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతనిచ్చావు. అలా స్వస్థతకు కారణమైన ఆ నలుగురిని బట్టి నేను స్తుతిస్తున్నాం. మేము ఆ నలుగురిలో ఉండడానికి కృప దయచేయండి. ఒకవేళ నీకు వ్యతిరేకమైన పాప స్థితిలో మేముంటే మా పాపములను క్షమిస్తున్నందుకు వందనాలు. నిన్ను వెంబడించే విశ్వాస వీరులుగా మమ్మలను మరల్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెచ్చిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.